గురుభ్యో నమ. శ్రీ రాజమాతాంగి దేవునే నమ. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మన కబుర్లు జూన్ 1, 2024 రోజున రాబోవు హనుమత్ జయంతి గురించి చాగంటి కోటేశ్వర గారి సౌజన్యంతో కొన్ని విషయాల్లో మనం చర్చించుకుందాం. నాకు తెలిసినంత వరకు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ నచ్చే దేవుళ్ళు గణపతి, హనుమాన్. ముఖ్యంగా చిన్నపిల్లలకు సైతం మొదటిసారిగా తెలిసే దేవుళ్ళు వీళ్ళు. వీళ్ళని దేవుళ్ళు అనే కంటే మన పక్కనున్న మన స్నేహితులుగానే వీళ్ళని ఇప్పుడు గుర్తించుకుంటాం. ఆంజనేయుడు అనే పేరు వినగానే మనకు కలిగేది ధైర్యం, తొలిగేది భయం, లభించేది అభయం. హనుమాన్ చిరంజీవి, హనుమాన్ భవిష్య బ్రహ్మ, హనుమాన్ నవ వ్యాకరణ పండితుడు, హనుమాన్ అత్యంత బుద్ధిమంతుడు. హనుమకు అత్యంత ఇష్టమైనది రామనామం. రామనామం ఎక్కడ విన్నా హనుమ చిన్నపిల్లాడైపోతాడు. అంతేకాదు, మిగతా దేవుళ్ళకి హనుమకి తేడా ఏమిటంటే హనుమ ఎప్పుడూ తనని దేవుడని అనుకోడు. అందుకే మనం హనుమను పూజించాలి అంటే హనుమకున్న శక్తిని హనుమ గుర్తు చేయాలి. అలా గుర్తు చేయగానే ఎటువంటి పనినైనా, మనకున్న ఎటువంటి కష్టాన్నైనా తొలగిస్తాడంటారు. హనుమను నమ్మితే చాలు, నీ వెనక ఉండి నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. పరాశర సంహితలో చెప్పేదాని ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే బహుళ దశమి తిథిన పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో హనుమ జన్మించాడు. అందుకే మనం నక్షత్రంతో సంబంధం లేకుండా వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథిన మనం హనుమ జయంతి జరుపుకుంటాం. కానీ ఈసారి కూడా నక్షత్రం కూడా పూర్వభద్ర అవడం మన అదృష్టం. మనకు హనుమ అనగానే గుర్తొచ్చే రూపం గదా సమేతమైన ఆజానుబావుడు రూపం, లేదా రామపట్టాభిషేకంలో సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేతంగా హనుమాన్ రూపం. కానీ ఈరోజు మనం పరివార సమేతమైన హనుమానుని పూజ చేయాలి. అనగా సుసేనుడు అనే వానరోత్తముడు ఛత్రం పడుతుండగా, మైందుడు, ద్విదుడు అనే వానరోత్తములు చామరం వీస్తుండగా, జాంబవంతుడు ముందు నడుస్తూ హనుమకు సలహాలు అందిస్తుండగా, మిగిలిన వానరోత్తములు హనుమ వెనక వైపు హనుమను అనుసరిస్తున్నట్లు ఊహించుకుంటూ మనం పూజ చేయాలి. అలాగే సువర్చల సహిత హనుమంతుడిని కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, హనుమంతుడు బ్రహ్మచారి కదా, సువర్చల సమేత అంటున్నారు ఏమిటా అని. ఈ ప్రపంచంలో ఎవరైనా గృహస్థాశ్రమం పొందకుండా తన పితృదేవతలకు పూర్తి సంతృప్తిని కలిగించలేరని చెప్తారు. అందుకే నవ వ్యాకరణ పండితుడు, అత్యంత బుద్ధిమంతుడు అయిన మన హనుమ తన పితృదేవతలు కేసరి, హిమగర్భులను సువర్చలను వివాహమాడాడు అని చెప్తారు. కానీ తను కాపురం చేసినట్లు కానీ, పిల్లలను కన్నట్లు కానీ ఎక్కడా మనకు కనపడదు. అలాగే హనుమను మనకు కుదిరితే అరటి తోటలో హనుమ విగ్రహం కానీ, హనుమ యంత్రం కానీ, హనుమ ఫోటో కానీ, లేదా ఒక పేపర్పై హనుమాన్ రాసిన ఒక కాగితం కానీ తీసుకొని మనం భక్తితో హనుమను పూజించినట్లయితే మనకు వెంటనే ఆయన అనుగ్రహిస్తారు. దానికి మనకి కుదరని పక్షంలో కనీసం అరటిగెలతో కూడిన అరటి చెట్టును, అలాగే అరటి ఆకులను అలంకరణగా చేసి 5 అరటి పళ్ళను నైవేద్యంగా పెడితే ఆయన చాలా తృప్తిపడతారు, మనల్ని కరుణిస్తాడు. దీనినే కదలీ పూజ అంటారని చెప్తారు. ఇక్కడితో ఈరోజు కబుర్లకు స్వస్తి. ఈ ఛానల్ మనం రాజకీయాల గురించి, క్రికెట్ గురించి, సినిమాల గురించి, జీవితం గురించి, మనకు ఉపయోగపడే మరెన్నో విషయాల గురించి చర్చించుకోవడానికి మొదలు పెట్టడం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి. మీ అభిప్రాయాలను, కామెంట్లను మాకు తెలియజేయండి. నమో రాజమాతాంగి.